మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. మిమ్ము నెరుగను అంతే, ఒక మాట. మిమ్ము నెరుగను అనే విషయానికి వచ్చి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఎవరితో ఈ మాట చెప్పి ఉన్నారు? మిమ్ముని ఎరుగును అనే మాట ఎవరితో చెప్పి ఉన్నారు? లోకానిక, లేదా అన్ని జనాంగం వాళ్ళ, లేదా దేవుని ఎరిగిన ప్రజలుగా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు ఈ మాట ఎవరితో చెప్పారంటే దేవుళ్ళు బలముగా ఉన్నాము అని చెప్పుకునేటువంటి విశ్వాసులు, దేవునితో ఉన్నతమైన సహవాసంలో ముందుకు కొనసాగుతామని చెప్పుకునే విశ్వాసులకు, చాలా చక్కగా దేవుడి ఆత్మతో విరాజులుతున్నాము, ప్రవచనములతో, అలాగే భాషలతో, అన్ని విషయంలో కూడాను చాలా చక్కగా దేవుడి కృపలో ముందుకు సాగుతున్నామని చెప్పుకునే వారికి, దేవుని చిత్తం చేస్తానండి, నేను అసలు దేవుని మాట ఒకరు కూడా వినను, నాకు భయం, దేవుడు ఏదంటే అదేనండి అని చెప్పుకుంటున్న వారితోనూ అబ్బో నాకు చాలా అనుభవం ఉన్నాయండి, ఈరోజు అనుభవం ప్రకారంగా జీవిస్తున్నాను, బ్రతుకుతున్నాను అని చెప్పుకునే వారికి, అసలు నేనంతా ప్రత్యేకించబడి జీవిస్తున్నాను మీకు తెలుసా అండి, అసలు నా జీవితం ఒక ప్రత్యేకంగా పడది అని చెప్పుకుంటున్న వారికి, వీరందరితో కూడా ఏ కణం చేతను వారి గడపకు ఈవులు ఉన్నారో వారితో చెప్తున్నమాట, మిమ్మును నేను అది మిమ్మల్ని ఎరుగను, మిమ్మల్ని ఎరుగను. ఎంతగా దేవుల్లో ఫలిస్తూ, ఎంతగా దేవుడాత్మతో విరాజులుతూ, ఎంతగా ఎదిగిపోయి అంతంతగా దేవుడి చిత్తాన్ని చేస్తున్నామని చెప్పుకుంటూ, దేవుని ఆత్మ లేకుండా అసలు మేము జీవించడం లేదండి అని చెప్పుకుంటూ, ఎందుకు ఈవులనే ఉంది, ఈదలనే ఉంది, దేవుని చేత మిమ్మల్ని ఎరుగుము అని అనిపించుకున్నారు అనేది ఈరోజు మాట్లాడుకుందాం. ఆ పైన కొంచెం చదివినట్లయితే అక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అనే సంగతి మర్చిపోండి. నేను చెప్పే మాట తీసుకొచ్చి అది పెట్టకండి. బుద్ధి గలవారితో అన్నారా, లేని వాళ్ళతో అన్నారా సమస్య కాదు. బుద్ధి ఉన్నా, బుద్ధి లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా, వివేచన ఉన్నా లేకపోయినా, దైవత్వం ఉన్నా లేకపోయినా, దైవత్వం ఉన్నా లేకపోయినా, దేవునితో నడిచినటువంటి ప్రతి ఒక్కరితో కూడాను ఏ కారణము చేత దేవుని చేత అనిపించుకున్నారు, దేవుడు అంటారు అన్నాడు అనేది ఈరోజు మనం ప్రశ్న. మిమ్మును ఎరుగను అని దేవుడు ఆత్మ మాట్లాడేయండి. ఈ మాట దేవుని అంగీకరించిన వారే, దేవుని యొక్క చక్కగా అణిగమణిగి ఆయనలో కృప పొందినటువంటి వ్యక్తులతోనే సత్యవాక్యము పట్టుకుని ప్రార్థన సాగినటువంటి వారే. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను, ఎవరి రాజ్యంలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్న వాళ్ళతోనూ దేవుడు ఈరోజు తెలిసేసి చెప్పేస్తున్నట్టుగా ఉన్నది.
అదేమిటో నువ్వు ఆలోచన చేసుకో అన్నట్టు. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఏ భ్రమలో ఉన్నా, ఏ ముసుగులో ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా, ఏ సొంత జ్ఞానం చేత శోధించబడుతున్నా, ఏ స్వకీయ దురాశతో నువ్వు శోధించబడుతున్నా, ఈ రోజు నీవు ఏమిటో నువ్వు తేటతలంగా గ్రహించవలసిందిగా మనం చేస్తున్నా. దేవునికి స్తోత్రములు. మిమ్మల్ని ఎరుగను. చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, యవనము కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, బలమైన విశ్వాసం కావచ్చు, ఎలాంటి వారినైనా మిమ్మల్ని ఎరుగను. ఆ దుస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ స్థితి ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు చేత తిరస్కరించబడ్డా? మన ఆత్మీయ జీవితాలు చాలా పొదులు పెడతాయి. ఈరోజు దేవుని రాజ్యము భోజనము పానం కాదని గ్రహించాలి. దేవుని రాజ్యము శక్తితో ఉన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని రాజ్యంలో నీ జీవితం ఏమొత్తు ఖర్చు చేయాలి, వెళ్ళి పట్టుకోవాలి. నువ్వు సాధకం చేసుకుంటేనే దేవుని కోసం కరిగిపోవాలి, దేవుని కోసం ఒరిగిపోవాలి. అంతే. యేసుని సేవలో నా జీవితం కడతేరని, నీ చేతిలో యేసుని సేవలో నా జీవితం నా బ్రతుకంతా ప్రభు కోసమే, నా బ్రతుకంతా ప్రభు కోసమే. కరిగిపోవాలి, కోమోసిలా, కరిగిపోవాలి, కోమోసిలా. చేతిలో యేసుని సేవలో నా జీవితం కడతే. దేవుని చేతిలో మన జీవితం కడతేరాలి అంటే దేవుని కోసం నేను జీవితం ఖర్చు చేయాలి. డబ్బులు కాదు, జీవితమే దేవుని కొరకు ఖర్చు చేసేలాగా, వేపొచ్చేలాగా ఉండాలి. నిజ క్రైస్తవుడు, నిజ విశ్వాసి, ఒక ప్రాంతం అనుభవగలిగిన వారు, దేవునితో నచ్చువారు, దేవుని కొరకు పొందినవారు, దేవుని చిత్తం చేస్తున్నామని చెప్పుకుంటున్నవారు ఇలాగా ముందంజ వేయాలి. ఏ కారణం చేత వీరిని మిమ్మల్ని ఎరుగుని అన్నాడు. ఒకసారి పైకి జరుగుతాం. ఒక్కసారి దేవుని బిడ్డలారా 11వ చింతన మత్తయి సువార్త 25వ అధ్యాయము. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతటా తలుపు వేయబడెను. ఇప్పుడు తలుపు ద్వారము తెరవబడి ఉన్నది.
ఏమండి వింటున్నారా? ఇప్పుడు ద్వారం తెరవబడి ఉన్నది. తెరవబడిన ద్వారం దగ్గర యేసు ప్రభువు నిలబడి గొర్రెపోవు ద్వారము నేనే అని చెప్పి ఉన్నారు. ఈ ద్వారము నేను మూసైపోతున్నాను. ఈ ద్వారం ఒక మాట రాయబడింది. హెస్కేల్ గ్రంథము 44వ అధ్యాయము. హెస్కేల్ గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడి ఉండును. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. యేసు ప్రభు అని ద్వారం గుండానే వచ్చి ఉన్నారు. ఇది రేపు మూయబడి ఉంటుంది కనుక అప్పుడు ఆ రోజు తలుపులు మూయబడతాయి. ఎందుకు మూయబడినాయి? ఎందుకు మూయబడినాయి? ఎందుకు మూయబడినారు అన్న ఈ రెండు విషయాలు ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుని గుర్తుంచుకుందాము. 12-20 నిమిషాలు ఆలోచించుకుందాం ప్రియులారా. ఇది అన్యులకు కాదు, లోక సంబంధులకి కాదు, అంతా తెలిసిన వారికి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యం విని మారుమనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి దేవునితో సాగుతున్నటువంటి వ్యక్తులందరితోనూ అన్నారు. అందుకే మరొక సువార్త చూసినట్టు చదవద్దు కానీ మేము భాషలో మాట్లాడాము, ప్రవచనాలు చెప్పినప్పుడు కూడా దెయ్యంను వెళ్ళగొట్టాము. ఎన్ని చేసి లోకంలో ఎన్ని చేసి ఎన్ని అద్భుతాలు చేసి దేవుడు బలముగా వాడుకునేటువంటి వ్యక్తిగా ఉండి ఎందుకని తలుపు వేయబడను? ఎంత బాధాకరం మీరు ఆలోచించండి. తలుపు వేయబడను మీరు మిమ్మల్ని అది నీవే అయితే లేదా నేనే అయితే మనం ఎవరైనా సరే మనమే అయితే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, ఏది ఉన్నా లేకపోయినా ఆత్మీయ స్థితి చాలా దేవునికి ఇష్టకరముగా నువ్వు ఏ తీరిగా దేవుడిని ఎద్దుకు వచ్చి ఉన్నావో, ఏ విధముగా దేవుణ్ణి పట్టుకొని ఉన్నావో, ఏ విధముగా నీ సాగుతూ ఉన్నదో ఇలాగనే దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగేలాగా చూసుకోవాలి. తలుపు వేయబడడానికి మొట్టమొదటి కారణము దేవుని ఆత్మ నాతో నాకు బయలుపరిచినటువంటి విషయం. చల్లారిపోయావు. ఎప్పుడు హార్ట్గా ఉండాలంట, శ్వాస వేడిగా ఉండాలంట. అంటే కొంతమంది కాదు, 10 మాటలు ఎడపడ మాట్లాడమని కాదు, ఎదురుగా ఉండమని కాదు. ఆత్మీయ స్థితి మొదటి వచ్చేటప్పుడు నీ జీవిత అనుభవం ఆసక్తికరముగా ఉన్నది. ఆశ ఈరోజు ఆశ నిరాశ అయిపోతుందా? ఎందు నిమ్మకులకంట ఇంకా దేవుని ఆత్మ జీవం పైకి ముందుకు
వాళ్ళు ఏమనుకున్నారు మాట చదువుదాం. 37 ఎస్కే 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతుంది అని అనుకొనుచున్నారు. చూసారండి, ఆశ ఏమైపోయిందంట? నిరాశ. కనుక ఈ ఆత్మ స్థితిలో మొదటి ఆసక్తిగా ఉంటున్న జీవితం క్రమేపీ చల్లార్చుంది. ఆశ నిరాశ అయిపోయిందా? కనుక వస్తున్నావు పోతున్నావు, కానీ శరీర సంబంధంగా వచ్చి కూర్చుంటున్నావా? ఆత్మీయ స్థితిలో చాలా పదునైనటువంటి వాక్య అనుభవం కోసం వచ్చి కూర్చున్నావా? ఆలోచించాలి. ఎవరో ఏదో అనుకుంటారు, ముందు పాశ్చంగానే అనిపిస్తే రాకపోతే రెండు వారాలుగా 3వ వారం కన్నా ఫోన్ చేసి అడుగుద్దేమో అని వస్తున్నావా? శరీర సంబంధంగా అడగాలి గనక బాధ్యత గనక అడుగుతాం, కానీ నీలో రగులుకోవాలి ఆశ. కట్టెకు ఇంకొక కత్తి తెచ్చి ఆ 2 కట్టెలకు ఇంకొక కత్తి చేస్తే బగ 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 పడుతూ ఉంటుంది. ఆసక్తి అనేది నేను చదవాలి, ఆసక్తి అనేది నేను నిలబెట్టాలి, ఆసక్తి అనేది నేను పురికొల్పాలి, ఆసక్తి అనేది నేను అన్ని విషయంలో ఈ కార్యం స్థాపనం చేసేలాగా దేవుడు స్తోత్రం. ఈ విషయంలో నువ్వు సల్లారిపోయావా? చల్లారిపోయిన జీవితం దేవుడు కోరుకుంటాను. చల్లారిపోయిన జీవితం దేవుడు కోరుకోవటం లేదు. ఎప్పుడు నువ్వు మండుతూ ఉండాలని, ఆశను ఇంకా అధికమైన ఆసక్తితో ముందుకు సాగాలని, నీలో ఉన్న ఆశ ఇంకొకరికి ఆశ కలిగించాలని, ఆ ఆశతో ఇంకా 10 మందిలో నీకు ఆశ కలిగించాలని దేవుని ఆత్మ నిన్ను అలాగా పురికొల్పుతుంది. కానీ నీలో ఉన్న ఆశ అంతా చచ్చిపోయిందా? ఏం వెళ్దాంలేండి, వెళ్ళకపోతేనేమో అమ్మతో సామలేవు, ఏమతో ముందే అంత ఇక్కడ రామ, వెళ్ళకపోతే ఆమెతో సావలేము. ఎందుకు సావటం? ఏమి సాగొద్దు. దేవుని బిడ్డలారా, తలుపు వేయబడింది. మొదటి ఆసక్తితో నీవు దేవుని సందులో ఉన్నావా? నీలో ఉన్న ఆశను ఇంకా కూడా నువ్వు రగిలించుకునేలాగా, అనేక మంది రగిలించి మండించేలాగా ఆ ఆశ నీలో ఉన్నదా? ఆశ నిరాశ అయిపోయిందని ఇక్కడ మాట్లాడిన వాక్యం చదువుకున్నాం. యెహోవా మందిరముకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుకుని ఆ సంతోషాన్ని ముఖాన్ని లేదు. ఆ సంతోషం ఈరోజు నేను ముఖాన్ని కనిపించడం లేదు. దేవుని సందులో సంతోష ఆనందములు ఉన్నాయి. దేవుని సన్నిధి యొక్క అనుభవం, నువ్వు అనిపించేటువంటి విధానము అది నీలోనే ఉండాలి. శరీరము ఆత్మ దేవుడి సందులో కేకలు వేసేలాగా నీ జీవితం ఉండాలి. ఆశ చచ్చిపోయింది, సన్నగిల్లిపోయింది, ఆశ నిరాశ అయిపోయింది. అనుకున్నది జరగకపోతే, కావాలన్నది దక్కకపోతే
నువ్వు ఆశించింది గబగబా చెట్ల పండ్లు కోసినట్టుగా నువ్వు కొయ్యకపోతే, ఆ ఫ్లవర్స్ కనుక గబగబా ఆ మల్లి ఉల్లి బొల్లి మొత్తాన్ని కూడా నువ్వు లాగి పీకినట్టుగా పీకకపోయినా ఈ ఆశ నిరాశైందా? అందుకే ఆవిరైపోయి చల్లారిపోయేవేమో, చల్లారిపోయేవేమో. దేవుని బిడ్డలారా, దేవుని సంతోష పెట్టడం నేర్చుకోవాలి. మనుషులుగా మనుషుల మెప్పు ఘనత కంటే దేవుని మెప్పు ఘనత చాలా శ్రేష్టకరమైనది. 10 నేను వ్యతిరేకించిన 10 మంది దృష్టికి నీవు మంచి వాడవో మంచి దానో కాకపోయినా బ్రతకవచ్చు అని నేను చెప్తున్నాను. కానీ దేవుని దృష్టికి మాత్రం అలా కనిపించుకోవటం ఎంత దౌర్భాగ్యత. ఎంతమంది ద్వేషించినా సంతోషించు. ఆ ద్వేషించబడిన దానగా వాడగానే నీలో ఉన్నటువంటి ఆశ నిన్ను ఉవ్వెత్తనం రేపేలాగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడం అన్నట్టు ఈ ఆశ నిన్ను అన్ని విషయంలో అలాగా ఎత్తుపట్టాలి, చల్లారపోయేలాగా చూసుకో. ఆశ అయితే గంపిడమనం, నిరాశ డబ్బులు ఉంటుందేమో. వద్దు, నువ్వే స్థితిలో చల్లారిపోతున్నావు. నీ ఆత్మస్థితిలో మొట్టమొదట ఆశ నిరాశ చేసుకుని నీవు చల్లారిపోతే, చల్లారకపోతే దేవుని బిడ్డలాగా ఆరనే వద్దు, చల్లారనే వద్దు. దేవుని బిడ్డ చల్లారనే వద్దు. చల్లారిపోయిన జీవితం కలిగిన వారు తలుపు వేయబడుతుంది. మండుతూ మండించదు అనేక కనుక తగులుకుంటూ ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితం నీకు ఒక దేవాది దేవుడు అక్కడ వేర్చుకుంటాడు, నిన్ను హక్కులు చేర్చుకుంటాడు. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? దేని కొరకు ఆశ కంటే దేవుని కొరకు ఆశ ఎంత బలమైనది. మడమ కంటే ఆశ బలమైనది. లోక సంబంధం ఆశ కంటే బలమైనది. లోకంలో ఏది ఫలించే దౌర్భాగ్యకరమైన జీవితం కంటే దైవత్వంతో కూడిన ఆశ విలువైనది. ఈ ఆశలో సన్నగిల్లేవా? చల్లారిపోయావా? అందుకే తలుపు వేయబడిందేమో. తలుపు వేయబడింది. వెనక ఉంది కత్తితో నేను చాలా కార్యాలు చేశాను. దెయ్యాలు వెళ్ళగొట్టాను, అద్భుతాలు జరిగినాయి, ఏమేమో చేశాను, భాషలో మాట్లాడినా, ప్రవచనం మాట్లాడినా. కానీ దేవుడు అన్నాడు, మిమ్ముని ఎదుగును. అంటే ఏ స్థాయికి పడిపోయావు? ఆశలో అలాగా కొంచెం ఉవ్వెత్తున లేచి చల్లారి స్థితిలో పూర్తి స్థితిలో పెట్టడం అనేది నీ జీవితం నీకే అక్కడ అలాగ జరిగింది. ఆ సంగతి అది వద్దని ఈరోజు దేవుని ఆత్మ సర్విస్తున్నాను. వాక్యం సిద్ధపడలేదు, ప్రార్థన చేస్తున్నా రాత్రి ఎక్కువ టైం. వచ్చేటప్పుడు కూడా నాకేమీ దేవుడు బయలుపరచలేదు. పైకి వచ్చేటప్పుడు ఏదైనా చెప్తాం అనుకున్నా,
ఇప్పుడే దేవుని ఆత్మ మిమ్మల్ని ఎరుగును అనే విషయం దేవుని ఆత్మ ప్రేరేపిస్తే మాట్లాడుతున్నాను. ఆలోచించండి ప్రియులారా, మిమ్మల్ని ఎరుగును అనే స్థాయికి వచ్చామండి. ఆసక్తి కలిగి బైబిల్ పట్టుకుని చక్కగా వచ్చాము. ఆ వచ్చిన తీరు విధానము దేవుడు చూశాడు, చక్కగా చదువుతున్న విధానం కూడా చూశాడు, ఆత్మీయమైన స్థితిని కూడా ఫలించే జీవితం చూశాడు. ఈరోజు చల్లారిపోయిన స్థితిని చూసి తలుపు వేయబట్టమే కాకుండా మిమ్మల్ని ఎరుగును అన్నాడు. ఆ రోజున చూసిన దేవుడు, నిన్ను చూసిన దేవుడు, నీ కన్నీటిని చూసిన దేవుడు, నీ దీనస్థితిని చూసిన దేవుడు, నిన్ను హక్కును చేర్చుకున్న దేవుడు, నిన్ను అన్ని విషయంలో కంట్ల ఎత్తుకున్న ముద్దాడిన దేవుడు, విడువని దేవుడు, మరువని దేవుడు ఈరోజు ఎందుకు అన్నాడు? ప్రశ్నించుకోండి, ఎందుకన్నాడు? ఎన్ని పరిస్థితుల్లో కూడా, ఏ విధానంలో కూడా నీ జీవితం దేవునికి చల్లారిపోయినది. చల్లారిన వాళ్ళు వెనకేమంటారు, బయటేమంటారు. పెద్ద కుమారుడు తండ్రి యొక్క అన్నని వింటాం, అందుకే తెలుసు. తండ్రి కూడా అన్నాడు, నావన్నీ నీవే అన్నాడు. దేవుని బిడ్డలారా, అన్నీ నావే అనుకున్నాడు, కానీ అతనివి అనుకున్నవి కాలేకపోయినాయి. దేవుని స్తోత్రం. కనుక అలాగా ఉంటావా? అలాగ ఉండాలనుకుంటున్నావా? అలాగైతే తలుపు వేయబడతావు. నువ్వు బయటే ఉంటావు, బయటే ఉంటావు. బయట ఉండటానికి ఇష్టపడవు, లోపల ఉండటానికి ఇష్టపడ. ఏ ఆసక్తితో వచ్చావో ఆసక్తి పెంపొందించు. దేవుని బిడ్డలారా, మొదట వచ్చేదాన్ని మాటలు ప్రార్థన నేర్చుకున్నాను, పిల్లతనపు భాష నేర్చుకున్నాను. రోజు చల్లపూట వచ్చే దేవుడు మాట్లాడాడు. చిన్న పిల్లలతో మాట్లాడేట్టుగా వాళ్ళతో సంభాషించడం చూపించాడు. పిల్లతనపు భాష మాట్లాడాడు. ఉన్నతంగా వారే వీరుగా ఉన్నారు. ప్రపంచమే దేవుడు అనుకున్నారు, కానీ వారు ఆ మొదటి స్థితిలో ఉండలేకపోయారు. అందుకని తరువు బట్టి బయటకు వచ్చారు. లోపల ఉన్నారా, బయటకు వచ్చారా? నీ స్థితి, నీ స్థితి ప్రశ్నించుకోండి, పై వారితో సహా. నీ స్థితి ఏమండి? కనుక దేవుని బిడ్డకు, దేవుని బిడ్డగా ఉంటే దేవుడికి ముచ్చటే ఇస్తాం. దేవుని బిడ్డ మరొక రకంగా మారితే నువ్వు దేవుని దుఃఖం పెట్టుతున్నావు. దేవుని బిడ్డ దేవుని దుఃఖం పెట్టున్నావు. అలాగనుకుంటే మొట్టమొదటి ఆలోచించాలి. దేవుడు ఎవరిని బలవంతం చేయాల. ఒక మాట చెప్పాడు సువార్తల్లో, తగ్గదు. తను తాను త్యజించుకుని నా అసలు వెతుకోమన్నా. చాయిస్ నీరే. వచ్చావుగా, వచ్చావుగా, పదేపురంగా వచ్చావుగా. సాగుతున్నావుగా. దేవుడు చేసే మేలుైనా ఏమైనా అవన్నీ ఇవన్నీ ఆనందించి గంతులేస్తావుగా. నాకు అన్నిటి మీద నష్టం వచ్చింది, నాకు లోకం మీద అంత నష్టం వచ్చింది. చీ అనుకున్నా. ఏమండి? మొత్తం లాగా పీక్కొన్నారు అంటే తెలుసు మీకు. నేను చెప్పడం ఏముంది? లాక్కున్నారు, పీక్కొన్నారు అంటే అది సంపద. మళ్ళీ ఇప్పుడు మొదటి స్థితిలోకి వచ్చి
మొత్తం దేని అని చూపించుకుంటున్నాను. బాధాకరం అండి. మొదటి స్థితి ఏమైంది? మొదటి ఆసక్తి ఏమైంది? మొదటి అనుభవం ఏమైంది? ఆ ఆశ్చర్యం ఇప్పుడు లేదా? దేవుని బిడ్డలారా, అందుకే దేవుడిని చూశాను. తలుపు వేయబడింది. ఏమైబడింది చెప్పండి? ఎక్కడున్నట్టు? ఎక్కడున్నట్టు? వెలుపల. అది బయట. ఇప్పుడు అడుగు లోపల కూర్చున్నా. లోపలైతే దేవుళ్ళలో ఉన్నాం. దేవుతూనే ఉన్నా. దేవుళ్ళ ఇమిడిపడ్డా. దేవుని ఆత్మ రాజులుతున్నట్టున్నా. ఎందుకు ఆశ తెచ్చిపోయింది? చల్లారిపోతే ప్రమాదకరము అనే సంగతి మర్చిపోవచ్చు. చల్లారిపోతే తిరిగి లేవటానికి, కాస్త వెచ్చగా లేవటానికి ప్రయత్నం చేయండి. చలికాలం వస్తే చలిమంటలు వేస్తాం. ఆ చలిమంట కంటే పరిశుద్ధాత్మ అనే మంటతో క్రమేపి రగులుకుంటే ఎంత ధన్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించాలి. నీ జీవితం తలుపు వేసిందా తెచ్చుకోవద్దు. రెండోదిగా మిమ్మల్ని ఎరుగునని పరిశీలించుకోవద్దు. శ్యామ వల్ల తెలుసా ఇంకా బాగా ఓసారి చెప్పేస్తాం. ఆ రోజు ఎదుగున్నాడు తల్లి గర్భంలో పిండం నాయనప్పుడు. ఈరోజు ఆ 3 అక్షరాలు ఎగిరిపోతే వింటున్నారా? ఆ 3 అక్షరాలు ఎగిరిపోతే వెళ్ళి పడతా అంతే. ఈరోజు ఎదిగి ఉన్నాడు. ఈ పేరు బాగా తెలుసు. అదే తెలిసింది ఏంటి తెలియదు అనుకున్నా. తెలుగులారు ఆలోచించుకో. నీవుగా దేవుని కృపలో ఆ చల్లారి స్థితిని ఇప్పటికైనా లేస్తే కొంచెం లోపల ఉండడానికి ప్రయత్నం చేస్తాను. లోపల ఉండడానికి ఇప్పుడిప్పుడే నువ్వు తిరిగి చిన్నపిల్లలాగా తప్పడం ఏ వేసి అయినా సరే ముందుకు కొనసాగా. కొత్తగా నడక నేర్చేవాడు ప్రయాసపడుతూ ఉంటాడు. లేస్తాడు పడతాడు. కనుక ఇప్పుడైనా చల్లారిపోయిన జీవితం నుండి కొంచెం అలా పైకెత్తు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. తలుపు వేసే స్థితి తెచ్చుకోవద్దు. ఏమైంది ఆశ? అన్ని మేలే జరగాలి. ఇది జరగలేదని పోయింది మనసు. అనుకున్న జరగలేదని పోయిందండి. ఇడిపోయింది మనసు. ఇడిపోయింది వాళ్ళకి ఇడిపోయింది మనసు. ఏమండి? పోయిందండి మనసు. పోయింది. ఇడిపోయింది. అమ్మ పట్టుకోరాదు. బట్టలు ఉతికి గాలి వేసిన తీవ్రమైన గాలి వస్తే ఎగిరిపోతుంది. వెతుక్కునే తెచ్చుకుంటావు. అలా తెచ్చుకో. పెట్టుకో. అదుపులో పెట్టుకో. అది నీ స్వాధీనంలో ఉంటాయి. ఈ మనసు కంట్రోల్ అనేది నీ స్వాధీనంలో ఉంటుంది. అది ఒకటి చెప్పరు. ఈ మనసు ఎటో పోయే సంవత్సరం ఒకటి తెలుసా? నీకు తెలుసు బాగా. దేని మీద పోయిందో కూడా నీకు తెలుసు. ఎందుకు పోయిందో కూడా నీకు బాగా తెలుసు. నీకు తెలుసు. నీకెంత ముందుగా దేవుని తెలుసు. నీకంటే ముందుగా నాకు దేవుడు తెలుసు. కానీ ఆ పోయింది ఏం చేస్తావు? పట్టు. బస్ పోయిందని చెప్పి అనుకోవద్దు. చల్లారుస్తుంది. తిరిగిలే. దేవుని ఎత్తుకు వచ్చాడు.
నక్కసిక వరకు శుద్ధీకరించబడ్డా. ఏమండి, పాదములు కడుక్కున్నావు, శరీరం మొత్తం కడుక్కున్నాను. ఎందుకు చేస్తే అందుకని తలుపు వేయబడింది. ఒకప్పుడు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి, ఇప్పుడు పరిశుద్ధత లేదు, అందుకే తలుపు వేయబడింది. ఒకప్పుడు మంచి వాక్యానికి ఉన్నది, ఇప్పుడు వాక్యానికి ఉండలేదు, మొత్తం పోయిందేతో. దేవుని బిడ్డలు అందుకే తలుపు వేయబడింది. మిమ్మల్ని అనుకున్నాం. ఆ స్థాయికి నువ్వు రావద్దు. దేవుడు నిన్ను ప్రేమించి తలుపు వేయబడింది అనేటువంటి స్థితికి రావద్దు. బయట ఉండి గబ్బులు పెట్టి, కేకలు పెట్టి రోధించదు, అయ్యా అయ్యా అనే నువ్వెంత కన్నీరు కచ్చినా, ఏమేమో చేసామని చెప్పిన మిమ్మల్ని అడిగాను. అది నీ పరిస్థితి ఏంటి? చివరి 4 వస్తున్నారు, అది స్థితి ఏంటి? ఆశ్చర్యపడము కావద్దు, ఆశ నిరాశ కావద్దు, ఆశను పెంపొందించుకో. అదే కూడా కుమారులంతా అసభద్దు. దుప్పు నీతి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడిందా ఆత్మ కొరకు, దేవుని ఆత్మ కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని యొక్క కృపలో ఒదిగి ఉండటం కొరకు ఒదిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా హెచ్చించబడతారు. పిల్లిపడి ఎగిరిపడి అహంకారయుక్తముగా గర్వంగా మాట్లాడి ప్రవర్తించే ఏ వ్యక్తి కూడాను ఎప్పుడో కూలిపోతారు, రాలిపోతారు. ఆలోచించండి. దేవుడు కోరుకుంటున్నాడు, ఒదిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశ ఏం చేస్తుందో ఒదిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఒదిగి ఉండి ఆశ కలిగినటువంటి కొరవు కుమారులు అంటున్నారు, ఆశను వ్యక్తం చేశారు. ఎలాగా ఆశకున్నవారి ప్రాణములను ఖచ్చితంగా తృప్తిపరుస్తానని వారిని తృప్తిపరుస్తూ బలపరుస్తూ వచ్చారు. కనుక నువ్వే తిరిగి ఉండాలనుకుంటున్నావు? ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? ప్రార్థన చేసుకోవాలి. కాలం లేదు, భయంకరమైన పరిస్థితులు. ఎప్పుడో తిరుగుతున్నామని విన్నాం, ఎప్పుడో చెడుకాలం అని విన్నాం, ఎప్పుడో భయంకరమైన పరిస్థితులు వస్తాయి అని విన్నాం. వచ్చేస్తానే అనే సంగతి మర్చిపోవద్దు. ఈ స్థితిలో నేను జీవిస్తూ కూడా చల్లారిపోయి కూడా మాటలు తగ్గవు, మాటలో రాసి పడరు. దేవుడు వింటున్నాడు అనే భయం కూడా ఉండదు. దేవుని కొరకు భయపడు, దేవుని రాజ్యం కొరకు భయపడు. రాసి గురించి చాలా మంది ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. దిక్కుతోచని అయోమయ పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నారో వద్దే తెలుసులేండి. ఏమో తెలియక మాట్లాడు వద్దు, అర్థం పెట్టుకోవద్దు. వదనాలు నీ ఆశ గట్టిగా దాన్ని పెంపొందించుకో. ఆశ వాక్యం కొరకు ప్రార్థించాలి. 10 నిమిషాలు ప్రార్థన చేశాను, రేపు 10 నిమిషాలకి ఎగిస్తా చేస్తాను, మరొక రోజు ఇంకొక అరగంట చేస్తాను, ఇంకొక రోజు ఇంకొక గంట చేస్తాను, ఆ తర్వాత ఆత్మ ధైర్యం వరకు చేస్తాను అన్నంత ఆశ కలిగి ఉండాలి. ఆశ నిన్ను ఎంతకు నడిపిస్తుందంటే వారం దగ్గరకు ఆయన నిన్ను హక్కును చేసుకుని ఎంతవరకు నడిపిస్తుంది. దేవుని స్తోత్రం.
ఆస్తి ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఒక్కొక్కరిని అడుగుతాను అప్పుడప్పుడు. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాను అవన్నీ చెప్పకూడదు. ఆలోచించండి ప్రియుల, బాధపడుతున్నా. ఎంత బాధాకరం ఆలోచించండి. ఏం బిడ్డారా, ఎంత బాధాకరం ఆలోచించండి. ఆశ నిన్ను ప్రార్థాభారంలో పెంచుతుంది. ఆశ వాక్యంలో లోతైన మర్మములు ఎదిగి అనేక అనుభూతులు తాగలనే లాగా నడిపిస్తుంది. ఈ ఆశ నీ జీవితంలో అన్ని విషయంలో మనను అట్లా ఎత్తిపట్టేలాగా చూస్తుంది. ఈ ఆశ ఒకరోజు నేను ఉన్నతమైనటువంటి అల్పముగల రాజ్యంలో ఉంటానని తిరిగి తీసుకువస్తుంది. ఈ ఆశ నీ జీవితం ఓటమి అనేది రుచి చూడకుండా, ఒకవేళ ఊటమి వచ్చినా సరే నాకు మరొకసారి విజయం ఇస్తాడనేటువంటి స్థితికి తీసుకొస్తుంది. దేవుడి స్తోత్రం. ఈ ఆశ ఏం చేస్తుందో తెలుసా అండి? నీ దరిదాపుల్లో ఎవరు కనిపించకపోయినా, ఉన్నా లేకపోయినా, నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు అనిపిస్తుంది ఆశ. దేవుడి స్తోత్రం. అంటే ఆశలు చల్లారిపోయేవా? మొదట బాగున్నావే, ఇప్పుడు కానీ అందుకే తలుపు వేయబడింది. చెప్పండి అన్న, ఏమైబడింది? రెండవదిగా ఎంత బాధాకరమైన సంగతి, ఎంత బాధాకరమైన సంగతి. అంటే ఎప్పుడైనా గ్రహించవద్దు కదా. రెండవదిగా, నీ ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యము కానీ, అనాలోచన కానీ, నిర్జీవమైనటువంటి స్థితిని కలగొద్దు. మొత్తం మీద టోటల్గా ఆత్మలో బాధ్యత అంటారు. వీటన్నిటిని కలిపి ఇది లేకుండా చూసుకోవాలి. ఎప్పటి వరకు, ఎంతకాలం, ఎన్నాళ్ళ బట్టుకు అని అంటారా అని అంటారు కదా. మీరు అడగకపోతే నేనే చెప్తాను. ఆత్మలో బాధ్యత లేక అంటే నిర్లక్ష్యము, నిద్రమొత్తాత్మ, అనాలోచన, నిర్లిప్తత, ఏదో పొగట్టుకున్నట్టు అంటే దీన్ని డిప్రెషన్ అంటారు. ఏదో డిప్రెషన్. ఇది ఒకటి తగులుకున్నారు జనం అంతా. లవ్ అఫేర్ ఫెయిల్ అయినట్టు. ఏమంటే
ఇది ఒక పనికి మన దౌర్భాగ్యకరమైన ఇవన్నీ ఒక మాటలో టోటల్ గా చెప్పాలంటే మాంద్యత లేకుండా ఉండాలి. ఏముండాలి చెప్పండి? మాంద్యత. ఇవన్నీ కూడా తీసేసుకోండి దేవుడిలాగా. అందుకే రోమి పుత్రికలో రోమా సంఘం కోలుగా ఏం చెప్పుకున్నారు ఏమన్నా 12వ అధ్యాయం త్వరగా చూడాలి. ఈ ఒక్క పాయింట్ ముగించేస్తాను. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. మీరు 11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. చాలు. చూసారండి? ఆలోచించండి ప్రియులారా. మాంద్యత ఒకసారి మన ఆత్మస్థితిని ఆలోచన చేసుకుందాం. రెండోది వెంటనే రాయబడి ఉంది దాని పక్కనే ఆత్మలో తీవ్రత. వినండి, ఈ రెండు వినాలి. మాంద్యత నెక్స్ట్ తీవ్రత, ఈ రెండు విన్నాం. దేవుని బిడ్డలారా, అనాలోచన, నిర్లక్ష్యము, నిద్రమొత్తాత్మ, ఏమండి నీ సొంత ఆలోచన చేత నువ్వు దిగజారిపోవటం, యొక్క స్వనీతిని బట్టి ఎవరాకపోవటం, ఈ స్థితి అంతా కూడాను ఆత్మస్థితిలో ముందుకు సాగలేకపోతున్నాను. ఒక స్టెప్ ముందుకు వేయాలనుకుంటున్నావు కానీ ఇవన్నీ కూడాను ఒక మాట ఉంది, మీ అందరూ తెలుసు. 4 రకముల నేలలు ఉన్నాయి. ఒక విత్తనం 3వ రకమైనటువంటి దానిలో పడిపోయింది. అదేదో చెప్పగలరా? నాలుగు రకమైన నేలలు ఉన్నాయి. ఒక 3వ రకం నేలలో ఒకటి పడింది, ముళ్ళపొదల్లో పడింది. అదైతే కొంచెం ఎదిగింది కానీ, కాస్త మొక్క ఎదిగింది కానీ ఇంకో ప్రభావం కావడానికి, బాగా వృద్ధి చెందటానికి ఈ ముళ్ళు ఏం చేసినాయి అంటే అణచివేసేసాయి. నీకు ఆత్మ తీవ్రతగా ముందుకు సాగాలని, ఆత్మీయ స్థితిలో బలంగా ముందు అంచి వేయాలని, ఆత్మీయ స్థితిలో చాలా పట్టుకొమ్మలాగా విశ్వాసాన్ని పట్టుకొని సాగిపోవాలని అయితే నీకైతే తీవ్రత ఉంది కానీ ఈ ఒక మాంద్యత అనేటువంటి నిర్లక్ష్యము, అనాలోచన, సొంత ఆలోచన, నీలో ఒక రకమైనటువంటి నీతి వచ్చేసి దానిని ఆ తీవ్రతను అంచివేస్తూ ఉంటారు. మొదట ఏ తీవ్రతలో నువ్వు దేవుని ఎద్దకు వచ్చావు? క్రిస్టియన్ వ్రతలో చాలా మంది వచ్చేవాళ్ళు కదా. ఒకరోజు నన్ను చూడకపోతే కొంత మాటలు విన్నాను అప్పట్లోనే. వచ్చి చాటుగా ఉండే అక్కను చూసి వెళ్దాము అని చెప్పి అనుకునేవాళ్ళు ఉండేవాళ్ళు. చాటుగా కాకుండా దయచేసి చూడవచ్చు, అదొక మాట, ఏం లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఇది ఒక రకమైన తీవ్రత. ఆలోచించండి. అలాంటి స్థితి నీకున్న అనాలోచన, నీకున్నటువంటి ఏ స్థితి అయినా సరే నెత్తి వేసేసింది, వెనకంచి వేసేసింది. ఈ మొక్క విత్తనము ఎదిగింది, ముళ్ళు ఉండటం వల్ల నుంచి వేసినట్టుగా ఏదో ఒక కాలం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరిస్థితి, ఏదో నీ జీవితంలో పట్టుపడిపోయింది. కనుక ఈ తీవ్రత అనేది ఇప్పుడు ఏం చేసిందంటే అది అరించి వేసేసి దీని స్థానంలో మాంద్యం చేశారు. ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఇక తిరిగి దేవుని వైపు రావడానికి ఇష్టపడతాడు.
ఆలోచించాలి. ఇష్టపడటం లేదు. ఏమిటి అంటే కారణం, ఇప్పుడున్న రోజులు పరిస్థితులు బట్టి చూస్తే నాకు అర్థమైతే చెప్తున్నాను. ఎందుకయ్యా రావట్లేదు అని అడిగామనుకున్నారు. ఆయనే కారణం నేను రాకపోవటానికి, ఈ ఉదయమే కారణం రాకపోవటానికి. మనం దేవుణ్ణి చూడాలి. అక్కడ కాదు, ఈ ఆత్మీయ జీవితానికి అడ్డు పంటలుగా నువ్వు తీసుకోవద్దు. నువ్వు జనాలు అడ్డుపంటగా చేసుకుంటే దేవుడు నీకు 2 కుటుంబాల వారికి అభ్యంతరం కలిగించిన ఆయగా ఉంటానన్నాడు. దేవుడు స్తోత్రం. చూసారండి, యెషయా అంటాడు, యూదా ఇశ్రాయేలు కుటుంబం వారికి అంట అభ్యంతరం కలిగించడానికి చెప్పలేదురా. కనుక నువ్వు అభ్యంతరం చేసుకుంటే ఆయన నీకు అభ్యంతరం అయితే ఏం చేస్తావు? అప్పుడు అట్లా వద్దు. దేవుణ్ణి మనం చూసేలాగా ఉండాలి. దేవుని కోసము, దేవుని యొక్క కృపణ కొరకు, ఆయన రాజ్యం ఇచ్చేది దేవాది దేవుడు, కానీ ఇక్కడ ఉండేటువంటి చెప్పే నేను కాదు అనే సంగత మర్చిపోవాలి. నేను కాదండి ఇచ్చేది, నేను మార్గం చూపించేలా ఉండాలని హెచ్చరించడం వరకే. నేను మీకేం ఇవ్వలేదు. దేవుడు రాజ్యం ఇచ్చేది ఆ దేవాది దేవుడు మాత్రమే. ఆయనను సెంటర్ పాయింట్ గా పెట్టుకో. దేవుని బిడ్డలారా, ఆయన నీకు కావాలి. కనుక తీవ్రత అయితే ఉంది, ఆత్మ తీవ్రత ఉన్నది, ముందు వెళ్ళాలి అని అనుకుంటావు. అసలు వస్తుందే లేస్తుంది. ఇంటి దగ్గర వాళ్ళ నుండి అనుకుంటావు. రోజు 11 గంటలు లేస్తావుగా రోజు నువ్వు. 11 గంటలకి చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ మా సంఘం. అది 11 గంటలకు లేస్తా ఉంటే ఎంత బ్యాడ్ హ్యాబిట్ ఆలోచించండి. చెత్తలో నీకు బాగున్నా బాగోకపోయినా ఉదయాన్నే దేవుని స్థుతించి ఈ పనులు ప్రవేశించి ఆ దినమంతా దేవుని ఆత్మ నేను నడిపిస్తుంది. ఆ దినమంతా దేవుని ఆత్మ నేను ఇష్టపడుతుంది. ఆ దినమంతా దేవుని ఆత్మ నేను అన్ని విషయంలో ఆవరిస్తుంది. దినమంతా నీ కార్యాలలో దేవుని ఆత్మ ఉంటుంది. ఆ దినమంతా దేవుడు నీతో ఉంటాడు అనే సంగతి మర్చిపోవాలి. 11 గంటలకు లేచే వారితో దేవుడు ఉంటాడు. 11 గంటలకు లేచే వారికి దేవుడు ఉంటాడు. ఉంటాడు అనుకుంటే అది నీకే చెప్తా. నేనైతే అన్నా, నిజం చెప్పుకున్నా, నేనైతే చెప్పను. నువ్వు అనుకుంటే చేసేది ఏమండి? తెలుగు గల స్త్రీలు చాలా ఎత్తుకుంటారు. అందుకని ఉపయోగం వచ్చాను. ఆమె వేగనే లేసేసారు. ఇంతవరకు అన్ని సిద్ధపరిచి ఇప్పుడు సిద్ధపరిచే వాళ్ళు లేదు. వేస్తే కష్టానికి డబ్బులు మిగలట్లేదండి. చికిత్సలు వేసినట్టు అది నీలోనే ఉందండి. జాగ్రత్త. ఏమండి, దేవుడు అది చెప్పాట, చక్కగా ఒక గృహిణిగా చేశారు. ఇంటి పనులు చక్కబెట్టుకోమని, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి కొంచెం బలమైన పాత్ర నీకు ఇచ్చాడు. ఏమిటి ఆ పాత్ర అంటే? కొండలు కాదు, ఒక ఇంటి యజమానులుగా నిన్ను పెట్టాడు. యజమానురాలు చేసి ఏం చేస్తుంది? 11 గంటలు లేచి బ్రష్ చేసుకుని తీరా ఎడిపోతామా అని చెప్తా. ఏమండి, చక్కగా లేచి ఇంటి పనులు చక్క పెట్టుకుని తన ఇంటి వారి కొరకు అన్ని సిద్ధపరచుకుంటుంది. దేవునికి స్తోత్రం. తనకు ఆత్మలో మాంద్యత లేకుండా జీవించండి, పైవారు ఉంది వారితో సహా. తీవ్రత్వం అన్నది అందరూ వెళ్ళాలి. ఈరోజు అందరికంటే ముందు నేను ఉండను. మీరు వచ్చే వారికి ఊర్చి, పాపం బేబీ ఊర్చి చక్కగా గుచ్చేసి సర్ది ఉంచుతుంది. వచ్చి రిజర్వేషన్లు చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్నారుగా.
ఆల్రెడీ చేసుకున్నారా లేదా చెప్పండి. ఆల్రెడీ సీట్లు రిజర్వేషన్ అయిపోయిందిగా, వచ్చి కూర్చుంటారు, వెళ్తారు, మళ్ళీ ఇంకొకరు తీసుకోవాలి. అలా భయంకరమైన పరిస్థితి. ఆలోచించండి ప్రియులారా, ఆత్మలో వాంఛిత తీవ్రత కలిగి జీవించండి. ఈ తీవ్రత ఎంతకు నడిపిస్తుంది? నేను చల్లారనివ్వదు. ఈ తీవ్రత నిలువెత్తు తీసుకురాదు, పూర్తిగా ఆరిపోయేలాగా చేయదు. ఈ తీవ్రత నేను అన్ని విషయంలో నిలబెడుతుంది. దేవుడి కార్యంలో చేతులు, దేవుని ఆత్మను కలిగి ఉన్నతమైనటువంటి పద్ధతిలో, దేవుని చిత్తము చేతులు, దేవుని యొక్క సహవాస అనుభవంలో తాగి మూటలు, ఈ తీవ్రత అలాగ కొనసాగుతుంది. కొనసాగి 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 లోపలికి తీసుకెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఈ మాట తీయకుండా, ఈ మాట తలుపు వేయబడను, మిమ్మల్ని ఎరుగున అనే స్థితికి వస్తున్నాను. అదే ఇటుంటావు, ఇటుంటావు, ఇటుంటావా? చెప్పండి, ఇటుంటావా, అటుంటావా? అవుతా అదే ఉంటుంది అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, అతంటే ఎటు, ఇటు అన్నారు. ఇటు అంటే లోపలికైనా అనాలి, అంతేనా? అవునే కదా? అవును, అవుతా. కానీ ఆత్మ తీవ్రత నేను లోపలికి వెళ్తాను, తీసుకెళ్తాను. అప్పుడు ఈ మాట నీకు రాదు. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తా. అనాలోచన వద్దు, నిర్లక్ష్యం విడిచిపెట్టు, నిద్రమత్తాత్మ వద్దు. ఏదో కొన్ని సందర్భంలో నిద్రమత్తాత్మ, బాగున్న సందర్భాలు ఏమండి, ఏదైనా బాగా పనులు భారం కలిగితే ఏదో ఒక రోజు కొంచెం పర్లేదు, శారీరకంగా కొంత అలసిపోతే రావచ్చు, అది కాదు, అది మెయిన్ కాదు. ఇంకా ప్రతిరోజు అదే తింటే ఈ నిద్రపోతు చివరికి ఎక్కడ తీసుకెళ్తుందంటే ఒకటి చింపిడి గుడ్లకు సాధిస్తుంది అంటాడు సామెత చదువుతాం. దరిద్రలో చింపిడి గుడ్లకు సాధించమంట ఈ నిద్రమొత్త ఆత్మ. రెండవది ఏమిటో తెలుసా? నిద్రమొత్త ఆత్మ ఈ ఆత్మ జీవితం పూర్తిగా పడదొస్తుంది. ఈ నిద్రమొత్త ఆత్మ లేదా అనాలోచన, నిర్లక్ష్య జీవితం, అప్పుడు చూద్దాంలే అన్నట్టు చేస్తుంది. జాగ్రత్త సమాజం చురుగ్గా ఉండట గొప్ప, అది చురుగ్గా ఉండండి, బి యాక్టివ్. అవును, చివరినాలు ఆత్మలో తీవ్రత కలిగి ఉంటాం. మాంజత కొట్టివేయి, అప్పుడు నేను లోపలికి తీసుకువెళ్తుంది, నేను అప్పుని చేర్చుకుంటుంది. ఆత్మ ఉన్నతమైన సింహాసనం సింట్లైన యేసు ప్రభు గారిని ఎందుకు నడిపిస్తుంది, అత్యున్నతమైన బహుమానం పొందేలాగా చేస్తుంది. ఆ నీచేటువంటి జ్యోతులమే ఏడగు ప్రభు యేసుక్రీస్తు వచ్చే ప్రతి ఈవినింగ్ పొందడానికి సంసిద్ధంగా ఉంటాం. ఈ స్థితి నేను కలిగి ఉంటావా? ఉంటావా? ఈరోజు తీర్మానం చేసుకో, ఈరోజు తీర్మానం చేసుకో. తలుపు వేయబడే పరిస్థితి రాబోతుంది. ఇప్పుడే నిద్రమతాత్మకు చెప్తున్నా, ఏందది? చూడనాలు ఆలోచించు. ఆత్మలో వాంఛిత ఎంత ప్రమాదకరం అంటే నిర్లక్ష్యం. ఒక అడుగు ఉంది లేని ఈ నిర్లక్ష్యంలో సోమర్థనం అవుతుంది. సోమరు వాడి పాత్ర నోరు దగ్గర కూడా అందుకోడు అంట సులభం అంటాడు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. సోమరు వాడు అంట ఏం చేయడంట, అసలు దాన్ని కూడా అంట. అంటే ఎవరు వచ్చి తినిపించాలా, ఎవరైనా వచ్చి గ్లాస్తో నీళ్లు దాటించాలా, ఏమైనా ఏముంది? అంత పని చేసేవాళ్ళు కూడా ఉంటారు, అంత పని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. మామూలు కాదు. ఆలోచిస్తున్నా
చేతికి దెబ్బ తగిలితే నీ నోటికి రావాలి, ఇంకో చేతికి బాగానే ఉన్నాయి కదా, రెండు చేతులు బాగున్నాయా లేదా? హల్లెలూయా పాట, యేసయ్య పాట, కలిస్తే ఉద్యోగం మొత్తం. చురుకుదనం కలిగిన వారంతా కూడా చక్కగా చప్పట్లు పడతారు. చురుకుదనం కలిగిన వారంతా రెండు చేతులు పైకి జోడించి నేను మొత్తుకుంటా స్టేజ్ మీద ఉంటే రెండు చేతులు పైకి జోడించాలి, దేవుని ఆరాధించండి. చప్పుడు కొట్టడానికి అలవాటు పడతారు. ఆరాధనప్పుడు చేతులు ఎత్తాలి, చప్పుడు కొట్టమన్నప్పుడు కొట్టాలి. రివర్స్ అంత రివర్స్గా అదే మనకి అంత రివర్సే. ఏమంటే మధ్యగన్నం తర్వాత కూడా తిన్నాం, అట్లా ఉంటుంది రివర్సే. మనంతా రివర్స్ వెళ్ళమే. ఆరాధన అంటే రెండు చేతుల పైకి జోడించాలి. దేవుని ఆరాధించి స్తుతించడంలో ఉన్న మాధుర్యం, అలాగా దేవుని స్తుతించి ఆరాధించట్లో ఉన్నది ఉన్నతమైన కృపా భాగ్యం. నీకు అర్థం కావట్లేదు. చురుగ్గా ఉంది, ఆత్మ తీవ్రత కలిగి ఉంది. ఆ తీవ్రత ఎంతవరకు నడిపిస్తుంది అంటే లోపల వరకు నడిపిస్తుంది. నీకు బయటకు రావు. యెహోవా రకరకాల సురక్షితంగా ఉంటావు. ఆయనలో ఇమిడిపోయావు. అందుకే ఈ రోజు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఈ రెండింటి విషయం ఒకసారి ప్రశ్నించు. రెండు బిడ్డలు ఆసక్తి విషయంలో విఫలం కావద్దు, చల్లారిపోవద్దు. ఏమైంది? అది ఇటు పోయింది అంతా నాకు ఎక్కొచ్చిందన్నా, నాకు దేని మీద లేదన్నావు. వ్యక్తంగా మాట్లాడతారు. నమ్మస్తూ నేనే ఆలోచించండి. ఏ తీరికైతే దేవునిలో వచ్చి ఉన్నావో అదే తీరు నీ జీవితం కొనసాగాలి. దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. అదే నీలో చూస్తున్నాను. నువ్వేమి ఇస్తున్నావు, ఏమి తెస్తున్నావు అనేది కాదు. ఏ ఒడంబడిక, ఏ తీర్మానము, ఏ ఉద్దేశము, ఏ విధంగా ఆయన దానగా ఆయన వాడగా అయ్యాము అనే విషయం మీద ఎలాగా ఒక తీర్మానంతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు అదే చూస్తాను. ఈరోజు లేదు, చల్లారిపోయింది, సమస్తం కోల్పోయావు. అందుకనే తలుపు వేయబడింది. మిమ్మల్ని అడగను, నిన్ను అడగను. మిమ్మల్ని ఎందుకు టోటల్గా ఎందుకు కొట్టేయద్దు. గవర్నమెంట్ వాళ్ళే పర్సనల్గా అనుకోండి.
నిన్ను అనుకోను. అదే నీకు సంభవిస్తే, అదే నీకు సంభవిస్తే, అదే నాకు సంభవిస్తే, చెప్పే బతికైనా వినే బతికైనా ఒకటే, బోధ ఒకటే. బోధలు అనేకులు ఉన్నారు కానీ బోధ ఒకటే. సార్ ప్రశ్నించుకో. చివరినాలు ఎలా ఉన్నావు? తలుపు వేయబడింది. మిమ్మల్ని అనుకున్నాను. నేను చూసుకో. వస్తున్నావా? నీ క్రియలు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ సబుద్ధి ఆరామం చేసుకోవద్దు. సొంత జ్ఞానం కొట్టువై, సొంత ఆలోచన తీసుకెసుకో. అప్పుడు మార్చుకు పుట్టాయి. తీవ్రత కలుగు, సాగుమా. అప్పుడు అలాగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు. ఆయన ద్వారం ఎద్దే ఉన్నాడు, ఆయన ద్వారం ఎద్దే ఉన్నాడు. నిన్ను హక్కుని లాగా ఆలంఘనం చేసుకోబోతున్నాడు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. నిత్యమైన భోగ గృహము వేయించుకుంటావా? ప్రశ్నించుకో. లోపలికి వెళ్తావా? మిమ్మల్ని ఎలుగుగా చూపించుకుంటావా? ఆ ప్రశ్న నీకే. ఈ మధ్యాహ్న కాలం ఎలా ఉన్నావు? ఒకసారి ప్రశ్నించుకొని సమస్త జీవితం మార్చుకో. పాత వాటిని తీసాయి. నీ క్రియారూపమైన జీవితం ఎదవ ఆలోచన పండికమైన దుర్భాగ్యమైనటువంటి దేవుడు మెచ్చని కార్యాలు వదిలేయి. ఇప్పుడైనా జీవితం సాగు చేసుకో. దేవుడు నిన్ను అధికంగా ప్రేమించుతున్నాడు. నిన్ను అధికంగా ప్రేమించుతున్నాడు. లోపల ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఎవరిని వెళ్ళినాడు. ఇప్పుడైనా నువ్వు దేవుడి సంఖ్యలో సరి చేసుకొని పశ్చాత్తాపడి ఆయన ప్రపంచపాత్రతకు వస్తే నేను కనికరించే దేవుడు. నువ్వు బయట వంటవు. ఇప్పుడు నేను ఎదుగునని చెప్పడు. నా కుమార నువ్వు నా వాడివే, నా దానవని అంటాడు. దేవుడి స్తోత్రం. అలాగొంటావా లేదా ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడి వాస్తవం జీవించడం కాక ఆమె ప్రశ్నించుకొని ప్రార్థన చేసుకోవాలి. పైగారికి అందరూ ప్రార్థన చేయాలి.